కబ్జాదారులారా ఖబర్దార్ అంటున్నాడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎవరైనా సరే ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేసినా, అధికారం అండతోటి కబ్జాలకు యత్నించాలనేటువంటి ప్రయత్నం చేసినా వారి అంతు చూస్తానంటున్నాడు ఉప ముఖ్యమంత్రి. ప్రభుత్వాలు మారుతున్నా కబ్జా రాయిలు మాత్రం మారటం లేదు. వారు కూడా ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాయటం, అదేవిధంగా వారు కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ వెనక నడవటం, ఆ పార్టీలోని నాయకులు వెంట నడవటం, వారిని ఉపయోగించుకొని వారి కబ్జాలు యథేచ్ఛగా చేసుకోవటం, ఈ కబ్జా రాయిలు కూడా అలవాటైపోయింది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు దేశంలో ఇదే పరిస్థితి. ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో అయితే పరిస్థితులు అస్సలు మెరుగుపడే అవకాశమే లేకుండా పోతుంది. ఇటీవల కాలంలో నిర్వహించినటువంటి జనవాణి కార్యక్రమంలో 80% పైగా అర్జీలు ఈ కబ్జాల మీదే వచ్చాయంట. ప్రత్యేకించి చెప్పాలంటే వైజాగ్, తిరుపతి, కాకినాడ, కడప ఈ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున అర్జీలు వచ్చాయంట. అందులోనూ కబ్జా రాయిలకు సంబంధించి తమ పొలాలు కబ్జా చేశారని, తమ ఇళ్లను కబ్జా చేశారని, తమ స్థలాలను కబ్జా చేశారని చేసి తమను వేధిస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి అర్జీలకి ఉప ముఖ్యమంత్రి చెలించిపోయాడట. ఇక మీదట రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో సమీక్ష నిర్వహించడానికి సిద్ధమవుతున్నాడంట. తానే వచ్చి స్వయంగా అర్జీలు తీసుకుంటాడంట. ఎవరైనా సరే కబ్జాలు చేస్తే వారి తాట తీయటం మాత్రం ఖాయమని చెప్తున్నాడు. అందులోనూ ప్రత్యేకించి కూటమి పార్టీ నేతలకు ఉప ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా కబ్జాలకు పాల్పడినా, ఎవరైనా సెటిల్మెంట్లకు పాల్పడినా వారిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అదేవిధంగా ఆయన జిల్లాల పర్యటన చేస్తానని చెప్తున్నాడు. ప్రతి జిల్లా పర్యటన చేసి అక్కడికొచ్చి తానే స్వయంగా అర్జీలను స్వీకరించి బాధితులకి అండగా తాను నిలబడతానని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి చెప్తున్నాడు. అయితే ఆయన చెప్పినటువంటి ఆ పనులు ఏ మేరకు మరి సాకారం అవుతాయి, ఆయన చెప్పినటువంటి ఆ పనులు ఏ మేరకు ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, ఆయనకి పూర్తిగా ప్రభుత్వంలోని అధికారులు, శాసనసభ్యులు ఏ మేరకు సహకరించే అవకాశం ఉంది, ఒకవేళ తన పార్టీ శాసనసభ్యులు ఎవరైనా తప్పటడుగు వేస్తే వారి మీద వేటు వేసే అవకాశం ఉందా, ఒకవేళ తెలుగుదేశం పార్టీ చెందిన ఎమ్మెల్యేలు ఎవరైనా దూకుడుగా ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తే ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి వారి మీద ఏదైనా కంప్లైంట్లు వస్తే టీడీపీ ఎమ్మెల్యేల మీద ఉక్కు పాదం మోపేటువంటి పరిస్థితి ఉప ముఖ్యమంత్రి గారికి ఉందా? సో ఏదేమైనప్పటికీ కూడా కబ్జా రాయిలకు మాత్రం ఆయన ఛాలెంజ్ విసురుతూ ఉన్నాడు. తాను జిల్లాల పర్యటన చేస్తానని, తానే స్వయంగా వచ్చి అర్జీలు తీసుకుంటానని. అయితే చాలా నియోజకవర్గాల్లో అటు జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు స్థానికంగా ఏదైతే వారు రికమెండ్ చేసి పోస్టింగ్లు వేయించుకున్నటువంటి పోలీస్ అధికారులతోటి అక్కడక్కడ అడపాదడప ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అయితే తమకెవరైనా అడ్డొస్తే వారు పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడుకోమని చెప్పేసి పోలీసులే చాలామందికి చాలా నియోజకవర్గాల్లో ఉచిత సలహాలు ఇచ్చినటువంటి సంఘటనలు అనేకం ఈ మధ్యకాలంలో బయటపడ్డాయి. అయితే గత ప్రభుత్వం ఏదైతే చేసినటువంటి తప్పు ఉందో అదే తప్పుల్ని ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కూడా చేస్తే ఈ ప్రభుత్వానికి మనుగడ సాగించటం సాధ్యమవుతుందా? సో ఏదేమైనప్పటికీ కూడా ఉప ముఖ్యమంత్రి మాత్రం ఖచ్చితంగా ఎవరైనా సరే కబ్జాలకు పాల్పడితే, దౌర్జన్యాలకు పాల్పడితే వారి మీద చర్యలు తీసుకోవటానికి ఏమాత్రం వెనకాడనైతే ఖచ్చితంగా చెప్తున్నారు. అందులో ఆయన చెప్పినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో తిరుపతి, కాకినాడ, అదేవిధంగా కడప, వైజాగ్ ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి కనుక చూస్తే ఇక్కడ పెద్ద ఎత్తున ఆరోపణలు, అర్జీలు వచ్చిన పరిస్థితి ఉంది. ఎందుకంటే అత్యంత ఖరీదైనటువంటి ప్రాంతాలు కాబట్టి తిరుపతి కానీ, లేకపోతే విశాఖ కానీ, లేకపోతే కాకినాడ కానీ, సో కడప ఇవన్నీ కూడా పెద్ద పెద్ద కార్పొరేషన్ సిటీలు కాబట్టి మరి ఇక్కడ మరి కబ్జా రాయిలు ఎక్కువైన పరిస్థితి స్పష్టంగా ఉంది. సో కాబట్టి తనకు అర్జీలు వచ్చినటువంటి మెజారిటీ అర్జీల్లో ఈ ప్రాంతాల నుంచి తమ భూములకి కబ్జాలకు గురవుతూ ఉన్నాయి, తమను ఇబ్బంది పెడుతున్నారు అధికార పార్టీ అండతో అని చెప్పేసి తనకు వచ్చినటువంటి ఆ ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన అయితే స్పందించినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి ఉప ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన చేసి ఈ కబ్జా రాయిల మీద ఉక్కుపాదం ఏ మేరకు మోపుతారో వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది.